హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు నేను మరొక కొత్త ప్రదేశం, అదే మైసూర్ మహారాజా ప్యాలెస్ను మీకు చూపించబోతున్నాను. మొదటి నుంచి చివరి దాకా చూడండి. ఈ వీడియో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది, ఎక్కడికో కాదు, మైసూర్ మహారాజు నివసించున్న రోజుల్లోకి తీసుకెళ్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది వీడియో. ఏ ఒక్క పార్ట్ కూడా చిన్నది కూడా మిస్ కాకుండా చూడండి. నేను సఫలీకృతమైనాను అనుకుంటాను ఈ వీడియో చేయడం ద్వారా పర్ఫెక్ట్గా. ఇక్కడ మనం మొట్టమొదట ఎంట్రన్స్లోకి రాగానే ఒక టెంపుల్ ఉంటుందండి. అది వరప్రసాద గణపతి టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో టెంపుల్ కూడా. అక్కడ స్వామివారి పాదాలు కూడా ఉంటాయి, చూసి దర్శనం చేసుకోండి. గణపయ్య ఎంత అందంగా ఉన్నాడో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ కర్ణాటక రాష్ట్రంలో ఏ గుడికి వెళ్ళినా కూడా అలంకరణ అద్భుతంగా ఉంటుందండి. మన దగ్గర ఏదో ఒక పూలదండ ఇస్తారు, ఏదో నామమాత్రంగా ఉంటుంది, కానీ పూలదండలతో అలంకరణ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏ గుడికి వెళ్ళినా కూడా 2 కళ్ళు సరిపోవు అలంకరణకి. అదొకటి గమనించాను. ఇప్పుడు మీకు మైసూర్ మహారాజా ప్యాలెస్ని, దాని చరిత్ర ఏంటనేది మీకు వివరిస్తాను. దీనికి 4 వైపులా 4 ఎంట్రన్స్లు ఉంటాయండి. ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటుంది, దేనికది తీసిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి పచ్చదనంతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ గార్డెను. చక్కటి పచ్చటి మొక్కలు, చక్కటి పూలతో ఈ అందం అంతా కూడా దీన్ని ద్విగుణీకృతం చేస్తుందండి. ఈ గార్డెన్తో ఈ ప్యాలెస్ యొక్క అందం ద్విగుణీకృతం అవుతుందంటే రెట్టింపు అవుతుందన్నమాట. అంత బాగుంటుంది. ఈ ప్యాలెస్కి ఇంకొక పేరు ఏంటంటే అంబా విలాస్ అనే పేరు ఉందండి. ఇది చాలా చారిత్రక ప్రాధాన్యం ఉన్న రాజవంశీకుల ఇల్లు అనమాట, రాయల్ రెసిడెన్స్ అనమాట. హిస్టారికల్ ప్లేస్ అండ్ రాయల్ రెసిడెన్స్. ఇది ఎక్కడ ఉందంటే మైసూర్లో ఉంది, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూర్లో ఉంది. ఇది మన దేశంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలండి. ఇది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ వడియార్ డైనాసిటీ, అంటే వడియార్ వంశస్థుల యొక్క రాజ నివాసం అన్నమాట. ఇది మైసూరుకి సెంటర్లో ఉందండి. ఇన్ ద సెంటర్ ఆఫ్ మైసూర్ ఉంది, అంటే మైసూరు నట్టనడి ప్రాంతంలో ఉంది ఇది. ఇంకా మైసూర్లో ఉండి చాముండి హిల్స్, మనం చాముండి టెంపుల్కి వెళ్ళాం కదా, ఆ హిల్స్కి ఈస్ట్ ఫేస్లో ఉంటుందండి, తూర్పు భాగాన ఉంటుంది. ఈ మైసూర్ సిటీకే సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అనే పేరు కూడా ఉంది. ఇంక్లూడింగ్ దిస్ ప్యాలెస్ ఆల్సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సిటీ ఆఫ్ ప్యాలెసెస్. ఇది చాలా ఓల్డ్ ప్యాలెస్ అండి. మన మైసూర్లో ఉన్న ఈ ప్యాలెస్, వడియార్స్ ప్యాలెస్, చాలా ఓల్డ్ ప్యాలెస్. కానీ ఇది ఏమైందంటే అప్పుడే కట్టారు దీన్ని. జయలక్ష్మణి అమ్మని అనే ఆవిడ యొక్క పెళ్ళిలో ఈ ప్యాలెస్ అంతా కూడా అగ్నికి దావానాలానికి గురి కావడం జరిగిందంటే అగ్ని ప్రమాదం జరగడం జరిగిందండి. ఈ అమ్మాయి చామరాజ వడియార్ యొక్క ఎల్డర్ డాటర్, అంటే పెద్ద కూతురు అనమాట. ఈమె పెళ్లిలో 1896లో ఇది అగ్ని ప్రమాదానికి గురి కావడం జరిగింది. ఆ తర్వాత దీన్ని మళ్ళీ కృష్ణరాజ వడియారు నంబర్ 4 కృష్ణరాజ వడియారు, మళ్ళీ అతను కాక అతని తల్లి, అతని మాతాదైన మహారాణి కెంపనాజమని ఆ దేవి, ఆమె ఇద్దరు కలిసి తల్లి కొడుకులు ఇద్దరు కలిసి మళ్ళీ దీన్ని సరిగ్గా నిర్మించాలి, కరెక్ట్ చెయ్యాలి. మన రాజవంశం సంబంధించింది కదా, ఇది చిరకాలం కొన్ని తరాల పాటు ఉండాలి, చిరకాలం ఉండాలని దాన్ని వాళ్ళు మళ్ళీ నిర్మించాలని పూనుకున్నారండి. దీన్ని తయారు చేయడానికి, దీని నిర్మాణానికి, దీని ప్లానింగ్ అంతా కూడా బ్రిటిష్ ఆర్కిటెక్ట్ను పిలిపించారు. అతని పేరు హెన్రీ ఇర్విన్. అతనే ఈ డిజైన్ అంతా కూడా చేశాడు. దీని రూపకర్త అంతా కూడా అతనే అనమాట. దీనికి అంతా అయిన తర్వాత దీని పేరు జగన్మోహన ప్యాలెస్ అని పేరు పెట్టారండి. ఈ ప్యాలెస్కి ఆ కాలంలో కట్టడానికైన ఖర్చు 41,47,913 రూపాయల ఖర్చు అయిందండి. ఈ ప్యాలెస్ 1912వ సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది. పూర్తి రూపాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇతను తయారు చేసిన ఈ 1912వ సంవత్సరంలో తయారైన ఈ కోటని ఇంకా ఎక్స్పాండ్ చేశారనమాట. ఎక్స్పాండ్ అంటే ఏంటంటే దాన్ని ఇంకా కూడా
దాన్ని తీసుకోండి సార్. పెద్దగా చేశారనమాట. వై ఎలా సార్? చేశారంటే ఇక్కడ దర్బార్ వింగ్ అనేది ఉంది. మీకు వస్తున్నా నేను వస్తున్నా. అది వచ్చినప్పుడు మీకు పరిచయం చేస్తాను ఆ ప్రాంతాన్ని. దర్బార్ వింగ్తో కలుపుకొని దాన్ని ఇంకా 1930 సంవత్సరంలో దాన్ని ఇంకా కూడా విశాలం చేసి విశాలంగా కట్టడం జరిగిందనమాట. దీని మరి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, దీని శిల్పకళ ఎట్లా ఉందంటే ఇండో సారసెనిక్ ఆర్కిటెక్చర్ అనమాట. శిల్పకళ దీంట్లో ఇంకా ఇస్లామిక్ రాజ్పుట్స్ మరియు గోతిక్ ఆర్కిటెక్చర్ స్టైల్ కూడా దీంట్లో కలిపి చేశారనమాట. అందుకే అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. మీరు చూస్తే చివరిలో మీరే నన్ను మెచ్చుకుంటారు. ఏ విధంగా లైక్ రూపంలో సబ్స్క్రైబ్ రూపంలో మెచ్చుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో మనకు ఎన్నో ద్వారాలు ఉంటాయండి. మెయిన్ ద్వారం పైన ఎబో ద సెంట్రల్ ఆర్చ్ ఆర్ స్కల్ప్చర్ ఈస్ గజలక్ష్మి ఉంటుందన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ చెక్క ద్వారాలు కూడా ఎంత చక్కటి శిల్పకళతో ఉంటాయంటే అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆ మెయిన్ ఎంట్రన్స్ మీద గజలక్ష్మి అమ్మవారు అంటే ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క దేవుళ్ళు, ఒక్కొక్క రకమైన శిల్పకళ, ఒక్కొక్క చారిత్రక కథనం అనేది ఆ ద్వారాలలో కూడా మనకు చూపిస్తారు. అంటే ప్రతి పెయింటింగ్లో ప్రతి శిల్పకళలో చారిత్రక కథనాలు మన మహాభారతం, భాగవతం, శివుడికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇక్కడ పరిచయం అవుతాయండి. ఇది 14th సెంచరీలో ఇంత అద్భుతమైన ప్యాలెస్, ద ఫస్ట్ ప్యాలెస్ అనమాట. ఇది ఎప్పుడు కట్టారయ్యా అంటే కరెక్ట్గా చెప్పాలంటే పీరియడ్ 1897 to 1912లో దీన్ని బిల్డ్ చేయడం జరిగిందండి. అది ఇప్పుడు చూడండి మనం ఎంట్రన్స్లోకి వచ్చాము. నేను మీకు టైల్స్ కూడా చూపించే ప్రయత్నం అంటే ఫ్లోర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ నుంచి ఇంకా మీరు కళ్ళు తిప్పుకోలేరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ స్తంభాలు చూడండి, ఆ స్తంభాలు చిక్కిన విధానం చూడండి. నేనే మహారాణిలా ఫీల్ అవుతూ నిలబడ్డానండి. అక్కడ ఫోటో తీసుకున్నాను. ఏంటో అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఆ కారణంలో మనం వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. అక్కడికి వెళ్తే చూడండి స్తంభాలు ఎంత చక్కటి శిల్పకళతో ఉన్నాయో చూడండి. ఏ చిన్న పార్ట్ కూడా మిస్ కాకుండా చూస్తే మీరు మహారాజా ప్యాలెస్కు డైరెక్ట్గా వెళ్ళిన దానికంటే కూడా ఇక్కడ చూసిందే మీకు మంచిగా ఉంటుంది. చూడండి సెంట్రల్ డోము ఇది ఎంత బాగుందో చూడండి. ఎంత బ్యూటిఫుల్గా సెంట్రల్ డోమ్ను డిజైన్ చేశారో చూడండి. ఆ పర్షియన్ ఆర్కిటెక్ట్ అనేది ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది మనకు క్లియర్గా కనబడుతుందండి. 3 రకాల శిల్పకళలు ఏంటి అంటే అని చెప్పుకున్నాము. ఇండో సారసెనిక్, ఇస్లామిక్ రాజ్పుట్స్, గోతిక్ ఆర్కిటెక్చర్ 3 ఆర్కిటెక్చర్స్ కలిపి ఈ భవనం నిర్మించారు. ఏ ఒక్క చిన్న ప్లేస్లో కూడా ఎక్కడ కూడా అక్కడ చేంజ్ లేదండి. చూడండి ప్రతి చోట శిల్పకళ కానీ ఆర్ట్ కానీ కంపల్సరీ ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో శిల్పకళ. ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు అని చెప్పాను కదా, ఈ ద్వారం మీద గజలక్ష్మి అమ్మవారు ఉన్నారు. గోడలకు కూడా చూడండి పెయింటింగ్స్, మరి ఇది పింగానే తెలియదు నాకు, చాలా బాగుందండి. ఏ మాత్రం మాసిపోకుండా ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల ఫోటోలు అన్నీ కూడా నేను సాధ్యమైనంత వరకు పెట్టే ప్రయత్నం చేశాను. వాళ్ళ వేషధారణ కానీ అప్పుడు వాతావరణం కానీ మీకు ఈ ఫోటోల్లో మీకు ప్రస్ఫుటం అవుతుందండి. చూడండి అప్పుడు మహారాజు వారు కూర్చుంటే భోజనం కానీ ఫలహారాలు కానీ ఏ విధంగా ఉన్నాయో చూడండి. మహారాజా వారి చైర్ చూడండి ఎట్లుందో, చామరము, ఆయన సింహాసనము, దాని అలంకరణ, ఎంత వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు ఎలా ఉన్నారో చూడండి. వాళ్ళ వేషధారణ చూడండి ఎలా ఉంది, ఎంత చక్కగా నిండుగా కట్టుకున్నారో బట్టలు. తల్లి చూడండి 2 పిల్లలను ఆడించుకుంటూ గార్డెన్లో ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ పిక్చర్ చూడండి. ఈమె క్వీన్ అలెగ్జాండ్రియా అండి, కింగ్ ఎడ్వర్డ్ 7 వైఫ్ అనమాట ఈమె. చూడండి వాళ్ళు అప్పుడు వాడిన వెండి పాత్రలు ఇంకా చాలా ఉన్నాయండి. నేను మర్చుకు 2-3 తీసాను. చూడండి ఇవి ఎంత బాగుంది. మనం ఇప్పుడు ఎంతో విర్రవీగుతాం, నా ఇంట్లో గొప్ప గొప్ప టైల్స్ వేసాను, నా ఇల్లు ఇలా కట్టుకో అలా కట్టుకోను, కానీ చూడండి అప్పుడు ఎలా ఉందో. అప్పటిది ఇంకా చెక్కు చెదరలేదు. ఈ పెయింటింగ్లో ఈ పల్లకిలో వెళ్తున్నది ఉందని చూడండి. చూడండి ఎంత బాగుందో. ఆ లైటింగ్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ టు కర్ణాటక గవర్నమెంట్ అండి. చూడండి ఎంత బాగుందో. మాన్యుమెంట్స్ని కాపాడడంలో అసలు వాళ్ళే సాటి అనిపించిందండి నాకు. అంత అద్భుతంగా ఉంది, అంత నీట్గా మెయింటెనెన్స్, అంత చాలా బాగుంది. చూడండి ఆ ఫ్లోరింగ్తో కూడా ఎంతో లుక్ వచ్చిందండి. ఆ లైట్స్ అనేవి ఫ్లోర్ మీద పడే అవి రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా బ్యూటిఫుల్గా కనబడుతుంది. చూడండి ప్రతి చోట కూడా ఆ లైటింగ్ కానీ ఆ పైన కూడా స్లాబ్ కూడా ఇది చూడండి ఏసీ లిఫ్ట్ అండి. ఆ కాలంలో వాళ్ళు వాడిన ఏసీ లిఫ్ట్.
పైన చూడండి, పైన కప్పుకు కూడా వుడెన్ శిల్పకళ ఏ విధంగా ఉందో చూడండి. అసలు మనం ఇంటీరియర్ డెకరేషన్ అని పొగుడుకుంటూ ఉంటాం మనల్ని మనమే, కానీ చూడండి అసలు అప్పటి నాలెడ్జ్కి మన నాలెడ్జ్కి ఏమి ఇప్పుడు చేసేదంతా కూడా అప్పటిది మనం స్వీకరిస్తున్నాం అంతే, మనం కొత్తగా కనిపెట్టేది ఏం లేదండి. ఈ ద్వారం మీద సరస్వతి అమ్మవారు ఉందండి. అప్పటి అన్ని తీసుకుని దాంట్లో కొంచెం మనం అప్పటి వాటిలోంచి మనం తీసుకునే దాంట్లో పాయింట్ 0000 పాయింట్లో తీసుకుంటున్నామండి మనం తీసుకునే ఇంటీరియర్ డెకరేషన్ ఏదైనా కూడా. ఈ అద్దాలు కూడా చూడండి లండన్ నుంచి కొంచెం తెప్పించారంట. ఇక్కడ చూడండి ఏనుగు దంతంతో ఫోటో ఫ్రేమ్ చేశారండి. దాంట్లో మహారాజు వారు కనబడుతున్నారు చూడండి, ఒక పెయింటింగ్ లాగా కనబడుతుంది మనకు. ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత గ్రేట్ అసలు అవన్నీ చూడండి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ కోసం వాడిన వస్తువులు అన్నమాట. ఇది మనం లోపల నుంచి వస్తున్నాం కదండి, లోపల మన క్రీడా ప్రాంగణంలా కనబడుతుంది చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ 2 బుల్స్ ఉన్నాయండి. నాకు దాన్ని బట్టి నేను ఒక క్రీడా ప్రాంగణం అని అర్థం చేసుకుని నాకు అర్థమయ్యేంత వరకు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎక్కడన్నా బాగాలేదనడానికి ఉందా ఏ కొంచెమైనా కూడా చూడండి. నాకు నేనే మహారాణిలాగా ఫీల్ అవుతూ వస్తున్నాను చూడండి. ఆ మెట్లు కానీ ఆ బయట ఫ్లోర్ కానీ అసలు చూడండి ఆ కాలంలో ఫ్లోర్ ఎంత బాగుందో చూడండి. ఇది బయటనండి, ముందు మనం బయట నుంచి చూసాం కదా, ముందు ప్రాంతంలో అప్పుడు వాళ్ళు వాడిన బగ్గీలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగిందండి. అద్దాలు అయితే ఎన్ని రకాల మిర్రర్స్ ఉన్నాయో అసలు చెప్పలేనండి. ఒక్కొక్క మిర్రర్ ఎంత పెద్దగా ఉందో, ఎంత ఇప్పటికి కూడా ఎంత క్లారిటీ ఉందో. కిటికీలు కూడా మీకు ఇదివరకు కూడా మెన్షన్ చేశాను, పెద్ద పెద్ద కిటికీలు అండి. అంటే వాళ్ళు వెంటిలేషన్కు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు గద్దెలు కనబడతాయండి. ఇక్కడనేమో సింహము మహారాజు కత్తి పట్టుకొని ఉంటే ఛత్రం పట్టుకొని ఉన్నట్టుగా కనబడుతుందండి ఈ ద్వారం మీద. చూడండి ఎంత బాగుందో ఆర్కిటెక్చరు, ఆ శిల్పకళ, పెయింటింగ్ చూడండి, ఆ కలర్స్ కాంబినేషన్ చూడండి. వాళ్ళు ఇప్పటికీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ఇది ఒక రకమైన మిర్రర్ చూసారా, వెండితో ఆ ఫ్రేమింగ్ అంతా కూడా సిల్వర్తో ఉందండి. ఇక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నారంట మిర్రర్స్ అన్నీ కూడా. ప్రతి కార్నర్లో ఒక మిర్రర్ కనబడుతుందండి. అది మళ్ళీ ఒక మిర్రర్కి ఇంకో మిర్రర్కి మనకి పోలిక కనబడుతుంది. ఈ శిల్పకళ చూడండి, ఆ పెయింటింగ్ చూడండి, ఆ శిల్పకళ చూడండి, ఆర్చెస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఎక్కడ వదిలిపెట్టకుండా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ మనము 2వ ఫ్లోర్లో ఉన్నామండి. ఎక్కడ కన్ను తిప్పితే ఎక్కడ ఏది మిస్ అవుతామో అన్నట్టుగా చూసుకుంటూ వెళ్ళానండి నేను. చూడండి ఒక్కొక్క స్తంభము, అసలు వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా రాజవంశస్థులు, ఎన్ని రాజభోగాలు అనుభవించి ఉంటారో కదా. అబ్బా ఆ కాలంలోకి వెళ్ళిపోతే బాగుండు. ఆ టైం మిషన్ ఉంటుంది కదండి, అదేదో సినిమాలో, అలా 21 సినిమా అనేది అనుకుంటా, అలాగా మనము వెనక్కి వెళ్ళిపోయి ఒక్క గంట సేపు వాళ్ళ జీవితాన్ని చూసేస్తే బాగుంది అనిపిస్తుందండి. ఇది చూడండి, ఇదే దర్బార్ హాల్ అండి, ఎంత బాగుందో చూడండి. అన్ని రకాల కార్యక్రమాలు జరిగేవండి ఈ దర్బార్ హాల్లో. 2 వైపులా మెట్లలాగా కట్టారు. ఇక్కడ మహారాజు కూర్చొని ఉంటే ఆ పై భాగాన చూడండి అన్ని కిటికీల్లాగా ఉన్నాయి చూసారా, ఆర్చిల్లాగా. అక్కడ స్త్రీ పరివారం అంతా కూడా అక్కడ కూర్చొని ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా గుర్రె పందాలు కానీ కుస్తీ పోటీలు కానీ ఏవి జరిగినా కూడా ఇక్కడ కూర్చొని వాళ్ళు తిలకించేవారంట. ఎంత విశాలంగా ఉందో అండి ఇక్కడ ప్రాంతం అయితే, చాలా బాగుంది. ఈ విధంగా స్టెప్స్గా ఉంది. ఈ పై భాగం కూడా ఎంతో ఆర్కిటెక్చర్తో ఉందండి, ఎంతో పెయింటింగ్స్ ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఈ పెయింటింగ్స్లో ఏమేమి గమనించాను నేనంటే, నాకు సాధ్యమైనంత దగ్గర నుంచి తీయడానికి ప్రయత్నం చేశాను జూమ్లో. సరస్వతి అమ్మవారు ఉందండి, పాలకడలిలో లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, తర్వాత రకరకాల మహారాజు కత్తి పట్టుకొని ఉండడము, దశావతారాలు, శివ కుటుంబము, బ్రహ్మ, విష్ణువు, నంది వీళ్ళందరూ ఉన్న పెయింటింగ్స్ ఉన్నాయండి.
అంతేకాకుండా మహావిష్ణు పాలకడలి పైన ఉంటే అమ్మవారు ఆయన పాదాలు ఒత్తుతూ ఆయన పక్కన కూర్చొని, అంతేకాకుండా గరుడ వాహనం పైన లక్ష్మీనారాయణులు, వీళ్ళందరూ కూడా నాకు ఆ పిక్చర్స్లో కనిపించారండి. సాధ్యమైనంత వరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అవి చామరాజ వడియారండి ఆయన. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు నాకు అసలు నేను అది చూసినంతసేపు కూడా నేను ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగానే ఉన్నా అండి. నేను ఆ కాలంలోకి వెళ్ళిపోయినట్టు, నేను ఆ మనుషులతో ఉన్నట్టుగా నాకు అనిపించింది. వాళ్ళు ఎంత వైభవాన్ని అనుభవించారో కదా అనిపిస్తుందండి. దీన్ని మనం చెప్పుకున్నాం, చాముండి అమ్మవారి దర్శనం దాంట్లో చెప్పుకున్నాం ఆ వీడియోలో. చాముండి అమ్మవారికి పెట్టిన నగలు మైసూర్ పట్టణాన్ని 2 సార్లు అమ్మితే వచ్చే ధనంతో కూడా సరితూగాయంట. అంత గొప్ప నగలు అమ్మవారికి సమర్పించారంటే వాళ్ళు ఎంత పెట్టుకొని ఉంటారో ఆలోచించండి. చూడండి పెయింటింగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. ఇక్కడ కొంచెం లైట్గా అనిపించింది, కానీ వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. చూడండి గరుడుని మీద ఉన్నారు. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదండి, అనిపించింది గరుడు వీళ్ళ ఏమన్నా రాజముద్రలాగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్లో మహారాజు కూర్చున్న దగ్గర అటువైపు ఇటువైపు 2 ఆచులకి ఈ విధంగా గరుడుని ముద్రలాగా ఉందండి. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందో. జింకలండి, ఇప్పుడు మనం ఇట్లా మట్టితో చేస్తున్నారు మన ఇళ్ళల్లో, మ్యూరల్స్ అని అంటున్నారు, అవి అప్పుడే ఉన్నాయి చూడండి. అవన్నీ మన నకలేనండి, మనం పెద్ద పొడి చేసింది ఏమీ లేదు. ఇవి అమ్మవారు చూడండి, మహాలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. చూడండి అమ్మవారు ఎంత బ్యూటిఫుల్గా చెక్క ఫ్రేమ్స్లో ఎంత బాగా ఉన్నారో చూడండి. ఒక్కొక్క ఆర్చ్ దగ్గర ఉన్న ఒక్కొక్క సర్కిల్ ఉంది చూసారా, దాంట్లో ఒక్కొక్క పెయింటింగు ఒక్కొక్క మహా అద్భుతం అండి. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. లోపలికి వంగే ప్లేస్ లేక అంతవరకు తీసండి. ఈ లిఫ్ట్ అంటే దర్బార్లోకి లిఫ్ట్ అండి. అప్పుడే చూసారా, దర్బార్లోకి లిఫ్ట్ ఉంది, మనకు మామూలుగా లిఫ్ట్ ఒకటి ఉంది. ఇది ఒక ద్వారం, ఇది ఒక రకమైన ద్వారం. చూడండి ఎలా ఉందో. ఇది ఒక రహస్య ప్రాంతానికి ద్వారం అనుకుంటా అండి. ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ గరుడు కనిపిస్తాడు మీకు. ఇక్కడ కాళీయ మర్దనం చేస్తున్నాడు అండి. ఇది దీంట్లో చూడండి, ద్వారం మీద కాళీయ మర్దనం శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇదొక రకమైన ద్వారము ఉందండి. మనం 3 రకాల అనుకున్నాం కదా శిల్పకళ. ఇంకొక రకం. ఇది ఎంత బాగుందో చూడండి. మొదటి నుంచి మనం ఈ పైన ఉండే శిల్పకళ అంతా, స్లాబ్కు ఉండే శిల్పకళ అంతా చూస్తున్నాము. ఇది 2వ ఫ్లోర్లో అండి. ఇది ఇంకా అద్భుతంగా ఉంది చూడండి. ఈ కలర్స్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ అండి. ఎంతో అద్భుతంగా ఉంది. స్తంభాలు కానీ, షాండ్లియర్స్ కానీ ఆహా అనిపించడం మానదండి. అబ్బురపడ్డామంటారు చూసారా, అది ఇక్కడ జరిగింది. అంత బాగుంది. ఇది వారి యొక్క మహారాజుల కాలంలో ఇది వారి ఆంతరంగిక మందిరం అటనండి. ఆంతరంగిక మందిరం అంటే వాళ్ళ పర్సనల్ స్పేస్, మహారాజు మహారాణి యొక్క పర్సనల్ స్పేస్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వాళ్ళ పూజ గది డోర్ అనుకుంటానండి, నాకని అర్థమైనంత వరకు. ఇది మొత్తం సిల్వర్తోనే చేస్తుంది, వెండితోనే చేస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు. ఈ చూడండి కిందికి వెళ్ళే మెట్ల దగ్గర మిర్రర్, చెప్పాను కదా ప్రతి చోట ఒక మిర్రర్ ఉంటుందని కార్నర్స్లో. చూడండి ఎంత బాగుందో. ఆ రైలింగ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చూడండి మనకు సినిమాలో చూసినట్టుగా లేదండి, సీతారామన్ సినిమాలో చూసినట్టు అనిపిస్తలేదు ఇది. చూడండి ద్వారాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఆ చెక్కనాలు కానీ, ఆ పెయింటింగ్స్ కానీ. ఇంకా బయటకు వచ్చేసానండి. ఇక్కడ ఇవన్నీ కూడా పెట్టారు, డిస్ప్లేలో పెట్టారు. అంటే ఇవన్నీ ఏనుగులకు పెట్టే అలంకారాలు అనమాట. చాలా బాగున్నాయి. అవన్నీ చూశాను. గైడ్ ఇక్కడ వివరిస్తున్నాడు వాళ్ళకి. బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే, ఇక్కడ ఈ రైట్ సైడు చూసారా, మన సినిమాల్లో చూసినట్టుగానే వచ్చాము సెట్టింగ్ చేసినట్టుగా. సినిమాల్లో సెట్టింగ్స్ కాదండి, సినిమాల్లో సెట్టింగ్ చేసేవాళ్ళు వీటి వల్ల ఇన్స్పైర్ అయ్యి, ఇలాంటివి చూసాక ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేస్తున్నారండి. ఇది నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇది రెసిడెన్షియల్ స్పేస్ అనమాట. అంటే ఆ మహారాజుల దగ్గర ఉండే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండడానికి ఆ రెసిడెన్షియల్ వింగ్ అనమాట ఇదంతా.
ఈ శాఖ అంతా కూడా వాళ్ళు ఉండే రెసిడెన్షియల్ ప్రాంతం, వాళ్ళ ఇల్లు అన్నమాట. అంతా ఒక మహారాజు మహారాణి అక్కడ ఉన్నా కూడా మిగతా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళేమో వాళ్ళు. దీన్నే రాయల్ హౌస్ ఆఫ్ మైసూర్ అని కూడా అంటారు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో చూడండి, విశాలంగా ప్లేసు ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి లెఫ్ట్ సైడ్. ఆ టెంపుల్ ఏంటంటే ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అంట. అది క్లోజ్ చేస్తుంది, ఇంకా దాన్ని విజిట్ చేయడం జరగలేదు. అది ప్రొటెక్టివ్ మాన్యుమెంట్ అన్నట్టుగా అక్కడ రాసుంది. ఏన్షియంట్ మాన్యుమెంట్, ప్రొటెక్టివ్ ఏన్షియంట్ మాన్యుమెంట్ అని రాసుంది. తాళం వేసుంది. అయ్యో కృష్ణస్వామి ఉంటే చూసి దర్శనం చేసుకునేదాన్ని అనిపించింది, కానీ ఎందుకనో లాక్ చేస్తుంది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కట్టుకుంటే ఇల్లు చిన్న భాగమైన ఇలా కట్టుకోవాలి, ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఆయన శ్రీకాంతదత్త నరసింహ వడియార్ ఫోటో ఉందండి అక్కడ. ఆయన 1953 నుంచి 2013 వరకు జీవించి ఉన్నారంట. ఇలాగే ముందుకు వెళ్ళాను. ముందుకు వెళ్తూ ఒక్కొక్కటి గమనించుకుంటూ వెళ్ళడం జరిగింది. నేను ఇలా వెళ్తుంటే చూడండి ఆ కిటికీలు చూడండి, శ్రీకాంతదత్త నరసింహ వడియార్ గారి ఫోటో. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళానండి. ఆ విండోస్ చూడండి, ఇక్కడ చూడండి ముందుకు ప్రొజెక్షన్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దానికి తగ్గట్టుగా కలర్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. నాకే ఇప్పుడు చూస్తే కూడా కళ్ళు తిప్పుకోకుండా ఉందండి ఆ కట్టడం అనేది. ఇంకా మీ వీడియో చూసే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది అనిపిస్తుంది నాకు. చూడండి మనం ఒక ప్రాంతానికి వెళ్తే చూసిదాన్ని కాసేపటికి మర్చిపోతాం మనం, కానీ కొన్ని రోజులు 10 రోజులు నెల రోజుల తర్వాత గుర్తు చేసుకుందామన్నా ఇవన్నీ గుర్తురావు. కానీ ఒక వీడియో మన దగ్గర ఉందంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మీరు మైసూర్ ప్యాలెస్ని చూడొచ్చండి. మీకు గనక నచ్చితే మీ చుట్టాలందరికీ కూడా చూపించండి. వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ చూపించండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత పెద్ద ద్వారాలు ఎంత బాగున్నాయో. అప్పుడు కట్టిన కట్టడాలు ఏ మాత్రం బీటలు బారకుండా ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయంటే వాళ్ళ సైన్స్కి ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనము. మనం ఇప్పుడు ఉన్న మిడిమిడి జ్ఞానానికే మా అంతటోడు లేడన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. చూడండి ఎంత బాగా కట్టారో, ఎంత బాగుందో. స్ట్రీట్ లైట్స్ కానీ ఏదైనా కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇది ఇక్కడ గేట్స్ ఉన్నాయండి. ఇదివరకు గేట్స్ ఓపెన్ ఉండేది. నేను ఇదివరకు వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేశాడు. ఆ రెసిడెన్షియల్ వింగ్లోకి కూడా వెళ్ళి మేము అప్పుడు లోపల అక్కడ బయట భాగమే చూడడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మన ప్రపంచంలో మనం ఉండము, వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగే మనకు కలుగుతుంది. ఇది ఎన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఎంతగా లీనమైపోయానో అర్థం చేసుకోండి. వెళ్తున్నాను ముంగటికి. మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ వస్తుందండి. ఈ టెంపుల్ పేరు శ్రీ లక్ష్మీ రమణస్వామి ఆలయం. ఇది 1499లో కట్టారండి. ఈ ఆలయం లోపలికి వెళ్తున్నాను. ఇదంతా కూడా ఆలయం వెనుక భాగం. ప్రదక్షిణ చేస్తున్నానండి ఆలయంలో. వెనుక భాగం చూడండి, ఇది లాక్ చేసి ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఒక బావి కనబడుతుందండి. నాకు ఈ బావి చూడంగానే మొట్టమొదటి ఒకటి గుర్తొచ్చింది, చెప్తాను అదేంటో. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. స్వామి పాదాలను స్పృశించుకొని దర్శనం చేసుకొని అక్కడి నుంచి బావి దగ్గరకు వస్తున్నాను. ఆ బావిని చూస్తే నాకు చిన్నప్పుడు చూశానండి DD1లో. అది కన్యాశుల్కం సినిమా. ఎందుకనో తెలియదు, నాకు ఆ కన్యాశుల్కం సినిమా గుర్తొచ్చింది ఈ బావి చూస్తే. ఒక సీన్ ఉంటుంది అక్కడ NTR గారిది కన్యాశుల్కం సినిమాలో, అది గుర్తొచ్చింది. అచ్చం అలాగే ఉంది ఈ బావి. అక్కడి నుంచి ముందుకెళ్తుంటే ఈ శిల్పాలు, గుడి గోపురాలు అవన్నీ చూస్తూ ముందుకెళ్ళాను. ఒక పెద్ద తులసి కోట ఉందండి ఇక్కడ. తులసి కోట కూడా గుడికి ఈశాన్య భాగంలో కట్టారు. అది చాలా పెద్దగా ఉంది. దాన్ని కూడా డిజైన్ బాగుందని చెప్పేసి నేను వీడియో తీసుకోవడం అనేది జరిగింది. చూడండి ఎంత బాగుందో, పెద్ద తులసి కోట, చాలా బాగుంది. దీని కలగా మంచి కలర్స్ వేస్తే ఇంకా అద్భుతంగా కనబడుతుంది అనిపించింది నాకు. చాలా బాగుందండి.
ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ చుట్టూ తులసికోట చుట్టూ తీసుకొని వీడియో డిజైన్ తీసుకొని కిందికి దిగి గుడి వైపు వెళ్తున్నాను. గుడి మీద కూడా రకరకాల ఆకృతులు కనబడ్డాయండి. మరి అవి దేనికి చిహ్నమో, మరి స్వామివారి అవతారాలు లేకుంటే ఆ రాజులకు సంబంధించిన ఏదైనా విషయమో నాకు తెలియదు. కానీ అక్కడ ఒక చేప కనబడిందండి. బహుశా మత్స్యావతారం అని వేశారేమో అనుకున్నాను. తర్వాత లోపలికి వెళ్తే అక్కడ కూడా కొన్ని గుర్తులు కనబడ్డాయి. అవి శంఖ చక్ర నామాలు ఉన్నాయండి. నారాయణ టెంపుల్ కాబట్టి వేశారు. తర్వాత ఇక్కడ కూడా కొంత శిల్పకళ కనబడుతుంది. సైడ్లో చూడండి, శిల్పాలు చాలా బాగున్నాయి. పాత గుడి అండి ఇది, చాలా ఏన్షియంట్ టెంపుల్ అనమాట. దీంట్లోకి వెళ్ళాను. ఇవంతా చూసుకొని గుడిలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నేను స్వామివారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. స్వామివారిని దూరం నుంచే తీసుకున్నానండి. తర్వాత ఈ టెంపుల్లో మనకి వేదాంత దేశికర్ అనే వారి విగ్రహం ఉందండి. తర్వాత శ్రీ నమ్మల్లారు, రామానుజాచార్యులు, శ్రీ జియర్ స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. ఈ విభాసనాచార్యులు, తర్వాత వేదాంత దేశికర్ వారి కూడా ఉన్నాయండి అందరివి. అవన్నీ కూడా చూసుకొని మనసులో ధ్యానం చేసుకొని ఇటు వచ్చానండి. మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి రావడం అనేది జరిగింది. నేను ఇవన్నీ కూడా జియర్ స్వామి వాళ్ళనమాట. దీని యొక్క చరిత్ర అండి, ఈ గుడి యొక్క చరిత్ర ఇది. ఇటువైపు ఇక్కడ ఈ బయటకు వచ్చే ద్వారం అండి, ఇంకో ద్వారము. తర్వాత గుడి నుంచి వెనక నుంచి ఇటువైపు నుంచి వచ్చానండి. ఇక్కడ టాయిలెట్స్, షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అన్ని వైపుల నుంచి కవర్ చేశాను టెంపుల్. ఇక్కడ నేను ఇంకోటి గమనించిన విషయం ఏంటంటే, ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న ఇక్కడ చెట్లు ఉన్నాయండి. వాటి మానులు చాలా లావుగా ఉన్నాయి. చాలా పురాతన కాలంలో పెట్టిన చెట్లు కూడా ఇక్కడ కనబడ్డాయి. వాటిని కూడా నేను ఒక వీడియో తీసుకోవడం జరిగింది. అవి ఇవి ఏ చోటు నుంచి చూసినా కూడా మహారాజా ప్యాలెస్, నేనే మహారాజుని అన్నట్టుగా కనబడుతుందండి. టీవీగా కనబడుతుంది, గర్వంగా కనబడుతుంది. వి మస్ట్ ఫీల్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియా. ఎంత బాగుందో చూడండి. అసలు నాకు మళ్ళీ వీడియోస్ పెట్టుకొని చూడాలంత సంతోషం కలుగుతుందండి నేను చూస్తుంటే. అక్కడ కొన్ని పిక్చర్స్ కనబడ్డాయి, నాకు సాధ్యమైనంత వరకు తీయడం జరిగింది నేను. ఇవి బహుశా ఆ కాలంలో పరిస్థితుల గురించి తీసిన ఫోటోలు అనుకుంటానండి. చాలా బాగున్నాయి, వదిలిపెట్టబుద్ధి కాలేదు. అవి కూడా తీసేసుకున్నాను. అప్పటి టెంపుల్స్, అప్పుడు ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నానండి నేను. అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. నంది చూడండి ఎంత బాగుందో. చాముండి టెంపుల్ది నంది అనుకుంటా ఇది. ఈ చుట్టూ ఎంత బాగుందో చూడండి, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి ఆ కోట టీవీ చూడండి ఎంత బాగుందో. ఇంకా నైట్ టైంలో ఇంకా బాగుంటుందేమో అనిపించింది నాకు. ఈ మొత్తం లైటింగ్స్లో ఈ నైట్ టైంలో ఇంకా ఎంత బాగా ఉంటుందో ఈ కోట. అసలు ఎంత చక్కగా ఉందో అనిపించింది నాకు. చూడండి, చూసి మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇవంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ అండి, ఇదంతా కూడా. చివరికి మళ్ళీ మనము మన మొదటి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడానికి నడుస్తున్నామండి. నడుస్తూ కూడా కోటను వదిలిపెట్టకుండా కవర్ చేశాను. ఊడలు ఎలా వచ్చాయో చూడండి, మర్రి ఊడలు. ఫ్లవర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఒక క్రమ పద్ధతిలో ఎంత బ్యూటిఫుల్గా మొక్కలు పెట్టారు. క్రీపర్స్ కూడా మొక్కల మీద ఎన్నో ఉన్నాయండి. చాలా బాగుంది. దీని ద్వారా సైన్స్ చాలా చెప్పొచ్చు అండి. ఈ మొక్కలను బట్టి మనం ఒక మొక్క మీద ఎన్ని జీవుల ఆవాసం ఉన్నాయో కూడా మనం చెప్పొచ్చు. అంత బాగుంది మొక్కలు. పచ్చదనంతో ఎక్కడున్నా కూడా లక్ష్మీకళ ఉట్టి పడుతుంది కదండి. ఇక వచ్చేసానండి, ఎంట్రన్స్ దగ్గరికి రీచ్ అయ్యాను. ఈ ఎంట్రన్స్ బయట మీకు ఒకరిని పరిచయం చేస్తానండి. అతను చాలా బాగా వాయిస్తున్నాడు. అతను వాయించేదాన్ని నేను వీడియో తీసి పెట్టాను. అతనికి ఎంతో కొంత సహాయం చేశాను. చేసిన సహాయం చెప్పకూడదు, చేశాను. అతని పాట కూడా వీడియో చేశాను నేను. చూసి ఆనందించండి చివర్లో. ఇది చూడండి వాళ్ళ ఆఫీస్ అండి. ఇది ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ అండి ఇది. ఇక్కడ కూడా ఈ గ్రీనరీ చాలా బాగుంది.
ఎంత చక్కగా ఉందో ఆ ఫ్లవర్స్ కానీ అదంతా తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. నాలాగా మొక్కల పిచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది బాగా నచ్చుతుందండి. ఇక లాస్ట్ గ్లాన్స్ తీసుకున్నాను, వీడియో ఫోటో తీసాను, లాస్ట్ గ్లాన్స్ కోటని. ఇది వాళ్ళ షాపింగ్ ఉంటాయి కదండి, అన్నీ అమ్మేవి. ఇంకొక ఇటువైపు ఉన్న షాపింగ్ కాంప్లెక్స్. ఇలా ఇస్కాన్కి సంబంధించినవి చాలా ఉన్నాయండి. అందులో కూడా పెట్టుకున్నారు. శ్రీకాంత్ వడియార్ ఫోటో పెట్టుకున్నారు వాళ్ళు కూడా. ఇది ఒకవైపు ఇలా గుర్రాలు అవి కట్టేయడానికి అన్నట్టుగా ఇక్కడ పెట్టారు. ఇది सईद बादशाह तुम्हारा नाम, हाँ बजाओ। सईद बादशाह तुम्हारा नाम, हाँ बजाओ। वो अमिताभ बच्चन मालूम? हाँ मालूम? हाँ। मेरे अंगने में तुम्हारा क्या काम है, सॉन्ग प्लीज। फारूक खान हाँ हो गया हो गया। हाँ शाहरुख खान का फर्स्ट वेट ఇది one Hindi song. हिंदी रानी कब आएगी तू, आएगी तू यहाँ तो चलिया। ఇది హోల్డ్ రన్నో సిన్నన్న నీ తెలుసురో రన్నో సిన్నన్న. ఇది హైదరాబాద్. యా है जवानी. Thank you so much.